రాత్రికాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. తండ్రి, ఉదయం లేచినది మొదలుకొని ఈ సూర్యాస్తమయం వరకు కూడా మమ్మల్ని ఏ క్షణమున విడవక ఎడబాయక రక్షించి కాపాడి భద్రపరిచిన దేవుడవు తండ్రి, మీకు స్తోత్రాలు నాయన, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంతో మంది ఈ రాత్రి కాలాన్ని చూడలేక గతించిపోయారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయా, బలహీనతలు కలిగి ఉన్నారు. అప్పుల్లో మునిగిపోయారు. అయినప్పటికీ నాయన, మా అందరినీ మీరే రక్షించుకున్నందుకు, ప్రతి విషయంలో సమృద్ధి ఇచ్చి నడిపించినందుకు, ప్రయాణాల్లో క్షేమాన్ని దయచేసినందుకు, పనులలో అభివృద్ధిని అనుగ్రహించినందుకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా కుటుంబంతో కలిసి ఈ విధంగా సజీవులుగా చేరి మీ పాద సన్నిధిన మీకు మొరపెట్టుకునే ఈ యొక్క విలువైన అవకాశం అనుగ్రహించినందుకు కూడా కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది అని మీకా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనము ద్వారా అయా సెలవిస్తున్నారు. పడిపోయిన స్థితిలో ఎవరైతే ఉన్నారో, మరలా మా జీవితం కట్టబడదు, మా పరిస్థితులు మార్చబడవు అని ఎవరైతే దుఃఖిస్తున్నారో మీరు తండ్రి రూఢీపరుస్తున్నారు. అయా, మరలా వారి జీవితము కట్టబడు రోజులు వస్తున్నాయని, వారు దేనిని బట్టి భయము లేకుండా, కలవరము లేకుండా, కృంగుదల లేకుండా మీ పైన విశ్వాసము కలిగి జీవించాలి అని సెలవిస్తున్నారు నాయన. ప్రతి బిడ్డ కూడా అయా ఈ యొక్క లేఖన వాగ్దాన భాగంను స్వీకరించి అయా వారి యొక్క జీవితం కూడా కట్టబడుతుందనే ధైర్యమును కలిగి ఉండే కృప దయచేయండి. ఈ రాత్రి కాలంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించమని, పేరు పేరున ఆశీర్వదించమని అడుగుతున్నాము. అయా, ఎంతో మంది బిడ్డలు బలహీనతలతో బాధపడుతున్నారు, సమస్యలను ఎదుర్కొంటున్నారు, హాస్పిటల్స్లో జాయిన్ అయిన పరిస్థితుల్లో ఉన్నారు, స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారు. మీరు వారిని దర్శించండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకున్న ప్రతి బలహీనతను తీసివేయండి నాయన. సంపూర్ణ ఆయుష్ను దయచేయండి. హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి, లివర్, లంగ్స్, కిడ్నీ సమస్యల నుంచి స్వస్థత దయచేయండి. స్కిన్ అలర్జీస్ నుంచి, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి స్వస్థత దయచేయండి. అయా, మైగ్రేన్ హెడేక్స్ నుంచి, బ్రెయిన్లో సమస్యల నుంచి విడుదల దయచేయండి. అయా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నుంచి, పీసీఓడి, థైరాయిడ్ సమస్యల నుంచి, మోకాల నొప్పుల నుంచి కూడా అయా విడిపించమని అడుగుతున్నాము. బీపీ, షుగర్స్, థైరాయిడ్స్ అన్నీ కూడా యేసు నామములో నార్మల్గా చేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, అంధకార దురాత్మ క్రియల వలన పీడించబడుతున్న ప్రతి బిడ్డకును స్వస్థత యేసు నామములో దయచేయండి తండ్రి. డిప్రెషన్లో నుంచి లేవనెత్తండి. అయా, ఇంకే బలహీనత ఉన్నా ఆ బలహీనతను కొట్టివేయండి. భయంకరమైన వ్యాధులు, రోగాలు, క్యాన్సర్స్, పెరాలసిస్ అన్నిటి నుంచి కూడా యేసు నామములో సంపూర్ణ విడుదల దయచేయమని, అప్పుల సమస్య నుంచి లేవనెత్తమని అడుగుతున్నాము. ఆర్థికపరమైన కష్టాల నుంచి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారి యొక్క కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. తలగానే గాని తోకగా ఉండరనే వాగ్దానం వారి జీవితంలో ఈ రాత్రిని నెరవేర్చండి ప్రభువా. అదే విధంగా ఎంతో మంది బిడ్డలు కుటుంబపరమైన గొడవలు, విభేదాలు కలిగి ఉంటున్నారు. వారి కుటుంబాలను దర్శించండి, సమాధానంతో నింపండి. యవన బిడ్డలకు ముఖ్యంగా మారు మనసు దయచేయండి, లోబడే హృదయాన్ని దయచేయండి. భార్యాభర్తల మధ్యనైనా సంబంధాలు దిగజారిపోతుండగా భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా కృప దయచేయండి. కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి. విడాకుల వరకు వెళ్ళిన కేసులు కూడా మరలా తండ్రి వెనక్కి రావడానికి సహాయం అనుగ్రహించండి. రక్త సంబంధికుల మధ్య ఉన్న ఆస్తి తగాదాల నుంచి విడిపించండి నాయనా. అదేవిధంగా ప్రభు, గర్భఫలం లేని వారిని దర్శించి గర్భఫలం దయచేయమని, ఉద్యోగ ప్రయత్నాలన్నిటినీ సఫలపరచమని, వివాహాల విషయంలో మీ కృప చూపించండి. సాటి అయిన సహాయాన్ని దయచేయండి ప్రభువా.
అయా వివిధ దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు, వారికి ఏ హాని జరగకుండా భద్రపరచండి తండ్రి. అయా విదేశాలు వెళుతున్నారు, ఇమిగ్రేషన్స్ లో, వీసా విషయంలో, పాస్పోర్ట్స్ విషయంలో సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదే విధముగా ఈ రాత్రిన ప్రయాణాల్లో ఉన్న, పనుల్లో ఉన్న ప్రతి బిడ్డకు క్షేమాన్ని దయచేయండి నాయన. మా భారతదేశాన్ని, దేశ ప్రజలను, దేశ సైనికులను ఆశీర్వదించండి, రక్షణ వారికి దయచేయండి ప్రభువా. అదే విధముగా గృహాల కోసం, లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్ కోసం, దేనికోసమైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాటన్నిటినీ కూడా యేసు నామములో వారికి అనుగ్రహించమని, అయా మేమందరము కూడా ఈ రాత్రిని అలసిపోయిన దేహములతో సేద తీరబోతున్నాం ప్రభువా. కంటి నిండా సుఖవంతమైన నిద్ర మాకు దయచేయండి. అంధకార దురాత్మ క్రియలను లయపరచండి. దొంగల వలన, శత్రువుల వలన, మరే ఇతరమైన కారణాల వలన ఎవరు కూడా రాత్రి కాలంలో ఇబ్బందులు ఎదుర్కొనకుండా అయా సుఖముగా సేద తీరే భాగ్యం అనుగ్రహించమని, అయా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా మీకు అప్పగిస్తున్నాం. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మా అందరినీ సజీవులుగా చేర్చుకోమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.